హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ని అఫెక్ట్ చేయగలిగే మేజర్ గ్లోబల్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాం. యూఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్ డెసిషన్స్, ఇరాన్ యూఎస్ కాన్ఫ్లిక్ట్స్ అప్డేట్స్, ఆయిల్ మార్కెట్ ఇంపాక్ట్ అండ్ గ్లోబల్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ గురించి కంప్లీట్గా అనలైజ్ చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. యూఎస్ సెనెట్ ప్యానెల్ అప్రూవ్స్ బిల్ అగైనెస్ట్ చైనీస్ వెహికల్. యూఎస్ సెనెట్ ప్యానెల్ చైనీస్ వెహికల్లపై స్ట్రైట్ యాక్షన్ తీసుకునే బిల్ని అప్రూవ్ చేసింది. ఈ బిల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, చైనీస్ కనెక్టెడ్ వెహికల్ అండ్ ఆటోమేటివ్ టెక్నాలజీ వల్ల యూఎస్ నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ ఉందని యూఎస్ గవర్నమెంట్ భావిస్తుంది. ఇది ఇంప్లిమెంట్ అయితే చైనీస్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ పైన ప్రెషర్ పెరిగేది. మేజర్ అప్డేట్, ఆటో సెక్టర్ వాలటాలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈవీ సప్లై చైన్ కంపెనీస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. చైనా యూఎస్ ట్రేడ్ టెన్షన్స్ మళ్ళీ హీటప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ట్రంప్ టారిఫ్ సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ చెప్పింది ఏంటి అంటే, సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ ఫైనల్ యాక్షన్ రిలీజ్ చేయబోతున్నట్టున్నారు. సెక్షన్ 301 అంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ని ఐడెంటిఫై చేసి టారిఫ్స్ ఇంపోజ్ చేయడానికి యూజ్ చేసేలా. ట్రేడింగ్ పార్ట్నర్స్ మీద అడిషనల్ టారిఫ్ రావచ్చు. మార్కెట్ ఇంపాక్ట్, గ్లోబల్ ఎక్స్పోర్ట్ ప్రెషర్లో ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. డాలర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎమర్జింగ్ మార్కెట్స్లో వాలటాలిటీ పెరిగేది. ఇరాన్ యూఎస్ కాన్ఫ్లిక్ట్ అప్డేట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అప్డేట్, ఇరాన్ యూఎస్ టెన్షన్ మళ్ళీ హెడ్లైన్స్లో ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం వాషింగ్టన్ రష్యా ఇన్వాల్వ్మెంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అదే ఈ టైంలో హౌతీస్ సౌదీ ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్స్ క్లెయిమ్ చేశారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్ పెరిగితే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయి. ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ కన్వర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. వెస్ట్ ఏషియా ఓవర్ నైట్ డెవలప్మెంట్స్. ఇప్పుడు ఓవర్ నైట్ అప్డేట్ చూద్దాం. రిపోర్ట్ ప్రకారం యూఎస్ ఇరానియన్ మిలిటరీ టార్గెట్పై ఫ్రెష్ స్ట్రైక్స్ లాంచ్ చేసింది. ఇరాన్ సౌదీ లింకు ట్యాంకర్స్ పై అటాక్ కంటిన్యూ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేస్తామని ఇరాన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఫ్రెండ్స్, వరల్డ్ ఆయిల్ సప్లైలో అరౌండ్ 20% హార్మజ్ స్ట్రైట్ ద్వారా ట్రావెల్ అవుతుంది. కాబట్టి స్ట్రైట్ క్లోజ్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ షార్ప్గా ర్యాలీ అయ్యి పాసిబిలిటీ ఉంటుంది. ట్రంప్ లేటెస్ట్ స్టేట్మెంట్. డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ కమెంట్ ప్రకారం అమెరికాకి హార్మజ్ స్ట్రైట్ అవసరం లేదని అన్నారు. ఇరాన్ డీల్ కోసం రెడీ అవుతుందని కూడా చెప్పారు. ఆయిల్ ప్రైసెస్ ఫ్యూచర్లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని, స్టాక్ మార్కెట్ రికార్డ్ హైలోనే ఉందని హైలైట్ చేశారు. యుఎస్ఎంసీఏ కెనడా టారిఫ్. యూఎస్ టఫెస్ట్ యుఎస్ఎంసీఏ నెగోటియేషన్స్ని 2027 వరకు పోస్ట్పోన్ చేసింది. మీన్వైల్ కెనడా గూడ్స్ పై 50% టారిఫ్ కంటిన్యూ చేస్తున్నారు. మెక్సికో అండ్ కెనడాతో ఇంటీరియం ట్రేడ్ డీల్స్ ఇయర్ టు ఎండ్ లోపు ఫైనలైజ్ చేయాలని యూఎస్ ప్లాన్ చేస్తుంది. నార్త్ అమెరికా ట్రేడ్ రిలేషన్ మీద ఇది ఇంపార్టెంట్ డెవలప్మెంట్. మార్కో రూబియో కామెంట్స్. యూఎస్ సెక్యూరిటీ మార్కో రూబియో చెప్పిన లేటెస్ట్ పాయింట్, ఇరాన్ మిసైల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తుందని అన్నారు. ఇరాన్ డీల్కి రెడీగా కనిపించట్లేదు అని చెప్పారు. పీస్ డెసిషన్స్ కంటిన్యూ అవుతున్నాయని, కానీ అన్సర్టైన్లీ ఇంకా కంప్లీట్గా క్లియర్ కాలేదు. ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్. ఫైనల్ గ్లోబల్ అప్డేట్. డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇష్యూ చేశారు. హౌతీస్ మళ్ళీ కమర్షియల్ షిప్ని టార్గెట్ చేస్తే యూఎస్ ఇరాన్ని డైరెక్ట్గా రెస్పాన్సిబుల్గా కన్సిడర్ చేస్తుందని చెప్పారు. మిలిటరీ రెస్పాన్స్ కూడా స్ట్రాంగ్ ఉందని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి రెడ్ సీ షిప్పింగ్ రౌట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్పై ఇన్వెస్టర్స్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. మార్కెట్ అవుట్లుక్. ఈరోజు మార్కెట్లో వాచ్ చేయాల్సిన సెక్టర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్, మెటల్ సెక్టర్, డిఫెన్స్ స్టాక్, ఆటో అండ్ ఈవీ సెక్టర్, ఐటీ కంపెనీస్. డాలర్ మూవ్మెంట్ వల్ల షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ స్టాక్స్. గ్లోబల్ న్యూస్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వలాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ట్రేడింగ్ చేసే ముందు రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్. మీ ఒపీనియన్ ఏంటి? ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయా? యూఎస్ చైనా టెన్షన్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.